సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం టెంపుల్ జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ ఉంది మా హోటల్కి. వెనకాల కనిపిస్తుంది కదా, అదే మేము తీసుకున్న రూమ్. అమ్మాన్ రెసిడెన్సీ 1800 పడింది. ఇప్పుడు నిన్న దర్శనం మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే కొంచెం ధనుష్కోడి వెళ్ళి పంబాన్ బ్రిడ్జ్ ట్రైన్లో వెళ్ళి వచ్చామన్నమాట. అందుకని కొంచెం లేట్ అయింది, దర్శనం క్లోజ్ అయిపోయింది. బేసిక్గా ఆన్లైన్లో 9 o'clock వరకు క్లోజ్, అదే 9కి క్లోజ్ అవుతుందని చూపిస్తున్నారు నైట్. కాకపోతే 9కి కాదు, 8 o'clockకే క్లోజ్. సో ఇప్పుడు బైక్స్ తీసుకుని 5 o'clockకి స్నానాలు ఏవో చేస్తారంట ఇక్కడ. అది 5 o'clock ఓపెన్ అవుద్ది. మామూలు నార్మల్ దర్శనం చేసుకోవాలనుకుంటే 6కి ఓపెన్ అవుద్ది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:32 అయింది. ఇంకా మనం ఈ స్నానాలు అవన్నీ అంటే మనకి ఇప్పుడు కష్టం కదా. అంటే ఇప్పుడు అన్నీ తిరిగే బదులు అన్నీ కలిపి ఇక్కడే చేసినట్టు అనమాట. మనం అదంతా కాదు, దర్శనం చేసుకొని వచ్చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడే టెంపుల్ దగ్గరికి కూడా వచ్చాము. మన వాళ్ళు కొంచెం టీ తాగుతా అన్నారు, టీ తాగి అప్పుడు దర్శనంకి వెళ్తాం. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. లోపలికి ఫొటోస్ నాట్ అలౌడ్, ఫోన్ అలౌడే, కాకపోతే ఫొటోస్ తీయడం అవ్వదు. 7:20 అయింది అంతే టైం. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం. ఇప్పుడు ఒకసారి ఆ 22 బావులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దామని చూస్తున్నాం. ఒకవేళ అయితే కుదిరితే అక్కడికి వెళ్తాం. దర్శనం మాత్రం చాలా బాగుంది. అంటే దేవుడి దగ్గర ఒక 2-3 minutes అలా నుంచుని ఉన్నాం. ఎవరు కంగారు పెట్టట్లేదు కూడా, వెళ్ళిపోండి అని కూడా ఎవరు అనట్లేదు. జస్ట్ అలా నుంచుని ఎంతసేపు కావాల్సి అంతసేపు నుంచుని అక్కడే ఉండి దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ ఇంకొకటి, రాముల వారు ఏంటో పూజించేవారా ఇక్కడ ప్రతిష్ఠించారంట. రాముడు స్వయంగా ప్రతిష్ఠించాడంట శివలింగాన్ని. రాముడు స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారంట శివలింగాన్ని. మీకు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వస్తే 6 o'clockకి అలా వచ్చినప్పుడు ఈస్ట్ ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్ళగలం. లోపలికి వెళ్ళాలంటే ఇంకా వేరే ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళడం అవ్వదు. మరి అవి ఎప్పుడు ఓపెన్ చేస్తారో అంత ఐడియా లేదు. కానీ ఈ ఎంట్రన్స్ ఈస్ట్, ఇది ఈస్టే కదా, ఏదో ఒకటి 5 ఓపెన్ చేస్తారు స్ఫటికలింగ దర్శనానికి. అదే 5కి ఓపెన్ చేస్తారు. స్ఫటికలింగ దర్శనం అని 5 o'clock ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. 5 to 6 అది ఓన్లీ 5 to 6 అంట. దానికి వెళ్ళలేదు మేము. 6 o'clockకి నార్మల్ దర్శనం, అది కూడా ఈస్ట్ ఎంట్రన్స్ నుంచే ఉంటుంది. మిగిలినవి క్లోజ్ ఉంటాయి. ఇటుపక్క ఉన్నది నార్త్ అన్న, ఇది నార్త్ ఎంట్రీయా? అది నార్త్ బాతింగ్ నార్త్ ఎంట్రీ. నార్త్ ఎంట్రీ నుంచి మనం 22 తీర్థాలు ఉన్నాయి కదా స్నానం చేసేవి, అవైతే నార్త్ ఎంట్రీ. మీకు ఒకవేళ వెళ్ళాలనుకుంటే 100 rupees దర్శనం ఉంది, 200 rupees దర్శనం ఉంది. బేసిక్గా మేము 100 వెళ్దాం అనుకున్నాం, కానీ మా దగ్గర క్యాష్ లేదు. ఫ్రీ దర్శనం వెళ్ళాం. అన్నిటికంటే ఫ్రీ దర్శనమే చాలా బాగుంది దర్శనం. నిజంగా చాలా బాగుంది దర్శనం. చాలాసేపు ఉన్నాం. సో ఇదే అగ్నితీర్థం, అక్కడ కనిపిస్తుంది కదా పక్కనే బీచ్. అసలు ఇది బీచ్లా లేదు, కొంచెం కూడా అలా లేవు. చూడండి, ఏదో కోనేరు ఉన్నట్టుంది. సో ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే, ఎవరైనా వచ్చినప్పుడు అగ్నితీర్థం వచ్చి ఇక్కడ స్నానం చేసి ఆ 22 బావుల దగ్గరికి వెళ్తే ఆ లైన్లోనే ఒక్కొక్క బావి నుంచి వాళ్ళే వాటర్ తీసి మన మీద పోస్తారంట. అంటే మనమే మునగడం అలాంటివి కాదు, జస్ట్ వాటర్ వాళ్ళు తీసి అక్కడ ఉంటారు జనాలు, వాళ్ళ మీద పోస్తారనమాట వేరే వాళ్ళు. సో ఫస్ట్ ఇక్కడ స్నానం చేయాలి, ఎందుకంటే రాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందు ఇక్కడ స్నానం చేసి అప్పుడు ప్రతిష్ఠించారంట. అందుకని కొంచెం ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి స్నానం చేసి అప్పుడు దర్శనానికి వెళ్తారు. అండ్ ఇక్కడ ఇవన్నీ అవుతున్నాయి, పిండ ప్రదానాలు ఇంకా చాలా అవుతున్నాయి. ఆగో దారిలో ఉన్నారు కదా. ఓకే, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక్కడే వసంత భవన్ అని ఉంది కదా, ఇక్కడ చేసాం. కరెక్ట్గా ఈస్ట్ ఎంట్రన్స్కి పక్కనే ఉంది అగ్నితీర్థం దగ్గర. లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఈరోజు కరెక్ట్గా బండి ఇక్కడ పెట్టాం. ఇక్కడ పెట్టి ఆ బండి మీద ఈ లగేజ్ ఉంది కదా, ఈ బ్యాగ్, ఆ బండి మీద లగేజ్ పెడితే అది ఇలా వాటర్లో పడిపోయింది, బ్యాగ్ తడిచింది కొంచెం. అందుకని ఇంకా రెయిన్ కవర్ ఏం కట్టలేదు, ఎండకి కొంచెం ఆ బ్యాగ్ ఆరుతుందిలే అని చెప్పి. లోపల బట్టలు లైట్గా తడిచుంటే ఏం చేయలేము ఇంకా. సో ఇప్పుడు మధురై వెళ్తున్నాం అనమాట. అంటే మేము అనుకున్న దానికంటే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ట్రిప్. అందుకని చెప్పి ఇంకా మధురై కూడా ఆగుదాం అనుకున్నాం. లేదంటే అసలు మామూలు ప్లాన్ అయితే రామేశ్వరం టు బెంగళూరు అనుకున్నాం. కానీ ఇంకా ఒక రోజు ఉంది కదా, మధురై కూడా కొంచెం మంచి టెంపుల్ అని చెప్పి మధురై వెళ్తున్నాం. ఇప్పుడు మధురైలో రూమ్ కూడా బుక్ చేస్తాం. మంచి రూమ్ బుక్ చేసుకున్నాం ఈసారి. అంటే రోజు మంచివే చేసుకుంటున్నాం, ఈసారి కొంచెం హై బడ్జెట్కి వెళ్ళామన్నమాట.
హై బడ్జెట్ అంటే అరౌండ్ 3000 చేంజ్ అంత పడింది రూమ్ మా ముగ్గురికి. స్విమ్మింగ్ పూల్ ఉంది, అందుకు చేసుకున్నాం. ఇప్పుడు వెంటనే మధురై వెళ్ళి 1:05కి రీచింగ్ టైం చూపిస్తుంది. 3 hours ఇక్కడ నుంచి 1.5 hour 1 స్టాప్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. వెళ్ళి వెంటనే పూల్లో మునిగేయాలి. 10:52 అయింది ఎగ్జాక్ట్గా. 3 hours రీచ్ అయిపోతాం. బాయ్ బాయ్ రామేశ్వరం. మళ్ళీ కలుద్దాం. త్వరలో వచ్చే ప్లాన్ ఒకటి ఉంది, మళ్ళీ వద్దాం. ఈసారి అంతా తిరిగి కాదు, డైరెక్ట్ రామేశ్వరం వచ్చేస్తాం. సో మన స్పీడ్ ఈ రోజుకి 13,000 kilometers తిరిగింది. ఎగ్జాక్ట్గా 13,004 kilometers రామేశ్వరంలో కంప్లీట్ చేసుకుని 13,000 kilometers. పంబాన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ప్రస్తుతానికి. అసలు రామేశ్వరం బీచ్ ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బీచ్. నిన్న జస్ట్ రామేశ్వరం నుంచి మండపం అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. ట్రైన్ ఎక్కాము. రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి మండపం వెళ్ళాం. అంటే మండపం అంటే ఈ ట్రాక్, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, రైల్వే బ్రిడ్జ్. ఈ రైల్వే బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వెళ్తుంది అనమాట, జస్ట్ ఓన్లీ ఆ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఈరోజు మధురైలో దర్శనం అనమాట. 5 o'clock 4 o'clock ఓపెన్ చేస్తారు ఆ టెంపుల్. ఈ గ్యాప్లో కొంచెం రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వి 5 o'clock or 4 or 5కి టెంపుల్ దర్శనానికి వెళ్ళి, కుదిరితే అక్కడ ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేస్తే చేస్తాం, లేదా మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతాం, పడుకుంటాం. రేపు బెంగళూరు, ఇంకా మధురై టు బెంగళూరు. బెంగళూరులో ఉంటే ఒక 2 days స్టే ఉంటా, లేదంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ బ్యాక్ టు బేస్ హైదరాబాద్ కొట్టేస్తాం. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ ధనుష్కోడి అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా ఒక లైన్, అదే ధనుష్కోడి. 143 kilometers ఇంకా మధురైకి ఉన్నాయన్నమాట. నిన్న నైట్ ఇక్కడ టెంపుల్ దర్శనంకి వెళ్ళాను, కానీ క్లోజ్ అయిపోయిందని చెప్పాను కదా. అప్పుడు ఏమైందంటే ఇక్కడ జిగిరితందా ఫేమస్ అంట, ధరని చెప్పాడు. సరే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. వెళ్తే డ్రై ఫ్రూట్ జిగిరితందా చెప్పాం. అతనేంటి టూటీ ఫ్రూటీస్ అన్నీ వేసి ఇచ్చాడు. భయ డ్రై ఫ్రూట్ ఏది భయ్యా అంటే, తమిళనాడులో డ్రై ఫ్రూట్ అంటే టూటీ ఫ్రూటీ అయి భయ్యా అన్నాడు. అదెక్కడ లాజిక్ అర్థం కాలేదు. మరి డ్రై ఫ్రూట్ అంటే టూటీ ఫ్రూటీ ఏది ఇచ్చాడు. నేను అజయ్ ధరన్ ఒక గంట సేపు నవ్వుకున్నాం. అతనికి ఏం అర్థం కాలేదు, ఎందుకు వీళ్ళు ఇలా నవ్వుతున్నారు అని చెప్పి మొహం మాడిపోయింది పాపం అవుతుంది. అంటే అతను చెప్పిన మాటకే నవ్వేమని అతనికి తెలుసు. ఇక్కడ ఈ జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది కానీ మిస్ అయ్యామా, ఈ రైట్ మిస్ అయ్యామంటే స్ట్రైట్ కొచ్చిన్ వెళ్ళిపోతాం. కొచ్చిన్ తిరుచి కూడా అటే అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మాత్రం కొచ్చిన్ వెళ్ళిపోతాం. మధురై 121, కొచ్చి 395, పరమకూడి 45 అంట. ఆ పరమకూడి ఎక్కడో తెలియదు. టోల్ రోడ్డా, ఇంకేమైతే. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఎక్కడైనా కొబ్బరి బోండం తాగడం కావాలి. ఇంకొక 1 hour 47 minutesలో మధురై వెళ్ళిపోతాం. చాలా సింపుల్గా వచ్చేస్తున్నాం మధురై. అసలు రోడ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడే కొబ్బరి బోండం తీసుకున్నాం. కామెడీ ఏంటంటే ఇదే కొబ్బరి బోండం కేరళ నుంచి మనకి హైదరాబాద్ వరకు తీసుకొస్తారు కదా, అక్కడ ఓన్లీ 60 rupees, ఇక్కడ 80 rupees అంట. ఏంటో మరి ఆ లాజిక్లు, కొన్ని లాజిక్లు అర్థం కావు అంతే, కానీ బాగున్నాయి. వాటర్ స్వీట్ ఉన్నాయి మనకంటే. ఇంకో ఫుల్ ట్యాంక్ మధురై. ఇంకా ఎంత ఉందిరా మధురై? ఇంకో 62 kilometers. అటు ఇటుగా ఒక 1 hour 56 minutes. 9:39కి ఆగిపోయిందా? 11 liters పట్టేస్తుందేమో. కొట్టండి. స్లో 11:17 పట్టింది. పర్లా బాగానే ఎంటీ బాగానే అయిపోయింది ట్యాంక్. ఒకసారి చూద్దాం ఎంత తిరిగాము. ఈ ట్యాంక్ 251 kilometers తిరిగింది. ఓకే, మనం కొట్టుడుగా ఒక 22 వస్తుంది అనుకుంటా మైలేజ్ అంతే. ఓకే, సెకండ్ టోల్ గేట్ తిరుపతి టోల్ గేట్. ప్రొనౌన్సియేషన్స్ అన్నీ తప్పుగా పలుకుతున్నానని నాకు అర్థమవుతుంది, ఏమనుకోకండి అంతే. జస్ట్ అలా స్విమ్మింగ్ పూల్లో దిగామన్నమాట. చెప్పాను కదా రూమ్లో పైన స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పి. జస్ట్ ఇప్పుడు వరకు తడిచాం ఫుల్గా. గోప్రో ఏమైందంటే ఫోన్ ఇలా ముంచిన వాటర్ ప్రూఫే కదా ఇది. అది వారంటీ క్లెయిమ్ చేయడం గుర్తులేదా? సింగర్ ఫోన్ పాపం అది అలాగే ముంచాడు రా వాటర్లో. ముంచాడు బయట రాబట్టి పని. సో ఇదే మేము తీసుకున్న రూమ్ అనమాట మధురైలో. మొత్తం పంట అయిపోయింది లగేజ్ అంతా. హెల్మెట్స్, మన బట్టలు, అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అన్ని బట్టలు తీసి ఫ్రెష్ కొంచెం స్నానం చేద్దామని చెప్పి
తీసాం బట్టలు, పైకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో కొంచెం తడిచి వచ్చేసరికి ఇది మన రూమ్ పరిస్థితి. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి 4:52 అవుతుంది. మా రూమ్ నుంచి జస్ట్ ఒక 15 minutes అలా పడుతుంది అంతే. సౌత్ గేట్ నుంచి అయితే కొంచెం గోపురం పెద్దది ఉంటుందంట, అటు నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తాను నాకండి. ఇదే వాష్రూమ్, నీట్గా షవర్ జెల్, షాంపూ అన్నీ వాళ్ళు ఇచ్చారు. ఇంకా బయలుదేరిపోదాం. మన స్పీడ్ ఇక్కడ ఉంది, ఆడ ఎక్స్పల్స్ అక్కడ ఉంది. టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. జస్ట్ 15 minutes చూపిస్తుంది. 5:13కి అలా వెళ్ళిపోతాం. మా రూమ్ నుంచి 4.6 kilometers ఉంది ఎగ్జాక్ట్గా. చూద్దాం. అంటే మామూలుగా మా హోటల్ వాళ్ళని కనుక్కున్నా నేను, ఎలా ఉంది రష్ అంటే, ఈరోజు రేపు ఎల్లుండు రష్ ఉంటుందంట. మరి వాళ్ళు ఏదో రీజన్ చెప్పారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనకి తమిళ్ మలయాళం ఇదేం రావు. మదురై మెయిన్ బస్ స్టాప్ అనుకుంటా. రైల్వే స్టేషన్కి ఇటు వెళ్ళాలి, మనం టెంపుల్కి స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ కూడా బెంగళూరులో లాగా రెడ్ కలర్ సిగ్నల్ చూడండి, లవ్ సింబల్లో ఉంది. అయిపోయింది, దగ్గరకు వచ్చేసాం. ఇంకొక 5 minutes. నెక్స్ట్ మేము స్విమ్మింగ్ పూల్లోకి దిగినప్పుడు వర్షం పడింది చూడండి, దంచి కొట్టింది అసలు వర్షం. రోడ్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. చూద్దాం, నాకు తెలిసి ఒక 1 hourలో అయిపోద్ది. ఎంత రష్గా ఉన్నా ఒక 1 hourలో ఈజీగా దర్శనం అయిపోద్ది. 5 అవుతుంది కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ 6 కల్లా బయటకు వచ్చేస్తాం. అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే మీనాక్షి అమ్మవారి టెంపుల్. అసలు ఎంట్రీ చూడండి ఎంత చిన్న సందులు ఉన్నాయో. నాకు తెలిసి లోపల కెమెరా అలో చెయ్యరు. ట్రై చేద్దాం, ఎంతవరకు కుదిరితే అంతవరకు తీద్దాం. ఇప్పుడు పార్కింగ్ ఎత్తుక్కోవాలబ్బా. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే గోపురం. ఇది లోపల ఉన్న కోనేరు అనమాట. ఇప్పుడు ఫోన్స్, సెల్ ఫోన్స్, మన గోపురం అంతా సబ్మిట్ చేసేయాలి. ఎందుకంటే లోపలికి కెమెరా అలో చెయ్యరు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి కెమెరా, ఫోన్స్ అన్నీ సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక దర్శనం అయిపోయాక మాట్లాడుకుందాం. ఓకే, దర్శనం అయితే అయిపోయింది. టైం వచ్చేసి 6:53 అయింది. అంటే బేసిక్గా కొంచెం రష్గా ఉంది. మా దగ్గర క్యాష్ లేవు, క్యాష్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఆ క్యాష్ ఉంటే 50 రూపీస్, 100 రూపీస్ దర్శనాలు కూడా ఉన్నాయి. జస్ట్ ఒక 10-15 minutesలో అయిపోయింది దర్శనం. కానీ మా దగ్గర క్యాష్ లేకపోవడం వల్ల ఫ్రీ దర్శనంకి వెళ్ళాల్సి వచ్చింది. అది కొంచెం టైం పట్టింది. లోపల మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఒకటి, ఇంకా శివలింగం ఒకటి ఉంది, మళ్ళీ 1000 Pillars టెంపుల్ ఒకటి ఉంది. ఆ 1000 Pillar టెంపుల్కి వెళ్ళాలంటే మనం అడల్ట్కి అయితే 5 రూపీస్ టికెట్ తీసుకోవాలి, బిలో 5 years వాళ్ళకి అయితే 2 రూపీస్ అనమాట టికెట్. ఇంకొకటి మనం సౌత్ టవర్ పెద్దది అనుకున్నాం కదా, సౌత్ కాదు. లోపలికి వెళ్తే నాకు కొంచెం నార్త్ పెద్దది అనిపించింది. అంటే దీని ఆపోజిట్ అది ఇంకా పెద్దది ఉంది. ఇప్పుడు ఇక్కడ మదురైలోనే ఏదో కొంచెం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఏవో ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి ఇంకా తినేసి రూమ్కి వెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ బెంగళూరు స్టార్ట్ అయిపోతాం. ఇంకా అయిపోయింది మ్యాక్సిమం ట్రిప్. ఇంకా రిటర్న్ వెనక్కి వెళ్ళిపోవడమే అంతా. సో మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఓకే, కానీ రామేశ్వరం దర్శనం బాగా అయింది. అంటే అక్కడ ఎక్కువసేపు ఉన్నాం అన్నమాట. దర్శనం ఫాస్ట్గా అయిపోయింది, ఉన్నది ఎక్కువసేపు ఉన్నాం దర్శనం దగ్గర. ఇక్కడ కూడా బాగా అయింది దర్శనం, కానీ కొంచెం కంగారుగా పదన్ అనుకున్నట్టు చేశారు, కానీ బాగానే అయింది దర్శనం. సో అది వ్లాగ్. మళ్ళీ రేపు ఇదే అంట ఫేమస్ పరోటా ప్లేస్. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇదిగోండి ఇలా చేస్తున్నారు పరోటాలు. నాకు తెలిసి ఇందులో కర్రీ పెట్టిస్తారు అనుకుంటా. ఏం చెప్దాం, ఆడు రాని, ఆడొస్తే చెప్తాడు. ఆడే చెప్పాడు ఇది. అది మడత పెట్టేస్తున్నారు ఏంట్రా అలాగా. ఇప్పుడే మంచిగా తిన్నాం. అదేదో చికెన్ దమ్ పరాటా అంట, చికెన్ కొత్తు పరాటా ఒకటి బాగుంది. అందులోకి గ్రేవీ వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంది. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుందాం నీట్గా. అంత మంచి గుడికి వెళ్ళి చికెన్ తినేసామేంటి భయ అనుకోకండి. బేసిక్గా నేను గుడికి వెళ్ళే ముందు తినాను, కానీ గుడికి వెళ్ళి వచ్చేసాక దర్శనం అయిపోయాక తినేస్తా. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు, ఏదో ఉంది ఈరోజు. చూడండి అందరూ మగవాళ్ళందరూ ఆ బిందె పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు, గంధం రాసుకొని. మా దగ్గర ఒక 10 నిమిషాల నుంచి ఇలాగే వెళ్తున్నా. ఫస్ట్ గేర్ దాటట్లే, సెకండ్ గేర్ వెళ్ళట్లే. ఇల్లు చెమటలు పట్టేస్తున్నాయి. బీభత్సంగా ఉంది ట్రాఫిక్ మాత్రం. ఒక వెనకాల అంబులెన్స్ కూడా ఉంది, ఎవరు సైడ్ కూడా ఇవ్వట్లే. ఇదే మన రూమా, హోటల్ హెరిటేజ్ రెసిడెన్సీ, 2nd floor రూమా. కియా. ఓకే, వచ్చాం రూమ్కి. మళ్ళీ పెంట ఇంక చాలు. చాలా ఎక్కువ తిరిగేసాం ఈరోజు, గుళ్ళు గోపురాలు ఎక్కువైపోయాయి. సో అది వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా.
బాయ్ బాయ్.